హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ క్లాసెస్ బై కరుణ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్. మనకు పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 9 శబ్దాహ ఉంటాయి. మనకు 3 ఇస్తారు, మనం 2 రాయాలి. ఈచ్ వన్ 7.5 మార్క్స్, 15 మార్క్స్. ఇది మనకి ఇంతకుముందు వీడియోలో మనం పుంలింగ్ శబ్ద దేవ, కవి, భాను, పితృ, గో శబ్దాలు చదువుకున్నాము. ఇప్పుడు స్త్రీలింగ్ శబ్ద మనకు ఆకారాంతః స్త్రీలింగ రమా శబ్ద. మన స్త్రీలింగ శబ్దం కూడా సేమ్ ఫార్మెట్ ప్రకారంగా ఉంటుంది. ఫార్మెట్ ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఈ శబ్దం రాయొచ్చు. సేమ్ విభక్తి రాయాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. మనకు సంబోధన ప్రథమ విభక్తి మనం సెకండ్ రాసుకోవాలి. ప్రథమ తర్వాత సంబోధన ప్రథమ విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇక ప్రథమ విభక్తి మనకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం రాయాలి. ప్రథమ విభక్తి ఏకవచనం రమా, ద్వివచనం రమే, బహువచనం రమాహ. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం హే రమే, ద్వివచనం హే రమే, బహువచనం హే రమాహ. ద్వితీయ విభక్తి ఏకవచనం రమాం, ద్వివచనం రమే, బహువచనం రమాహ. సేమ్ ఫార్మెట్ ప్రకారంగానే ఉంటుంది. మనకు ఏకవచనం సంబోధన ప్రథమ విభక్తి, సంబోధన ద్వితీయ విభక్తి సేమ్ ఉంటాయి. ద్వివచనంలో ఈ 3 సేమ్ ఉంటాయి. మనకు ఏకవచనంలో రమ, హే యాడ్ చేయాలి. హే రమే, రమాం. తృతీయ విభక్తి ఏకవచనం రమాయ, ద్వివచనం రమాభ్యాం, బహువచనం రమాభిః. చతుర్థి విభక్తి ఏకవచనం రమాయై, ద్వివచనం రమాభ్యాం, బహువచనం రమాభ్యః. పంచమి విభక్తి ఏకవచనం రమాయాః, ద్వివచనం రమాభ్యాం, బహువచనం రమాభ్యః. మనకి ఇక్కడ తృతీయ, చతుర్థి, పంచమి విభక్తిలో ద్వివచనం సేమ్ ఉంటాయి. రమాభ్యాం, రమాభ్యాం, రమాభ్యాం. షష్ఠి విభక్తి ఏకవచనం రమాయాః, ద్వివచనం రమాయోః, బహువచనం రమానాం. సప్తమి విభక్తి ఏకవచనం రమాయాం, ద్వివచనం రమాయోః, బహువచనం రమాసు. ఈ విధంగా మనం ఫార్మెట్ ప్రకారంగా మనకు శబ్దం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇకారాంతః స్త్రీలింగः మతి శబ్దः. ఇకారాంతః స్త్రీలింగः మతి శబ్దः. మతి మీన్స్ మైండ్. మతి శబ్దः. విభక్తి రాయాలి. ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. మనం సంబోధన ప్రథమ విభక్తి సెకండ్ రాయాలి. ప్రథమ తర్వాత సంబోధన ప్రథమ రాయాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ విభక్తి ఏకవచనం మతిః, ద్వివచనం మతీ, బహువచనం మతయః. మనకు సేమ్ ఫార్మెట్ ప్రకారంగానే ఉంటుంది. మనం ఇంతకుముందు వీడియోలో కవి శబ్దం రాసుకున్నాం కదా, సేమ్ కవి శబ్దం లాగానే మతి ఉంటుంది. మనకు ద్వివచనంలో మతీ అవుతుంది. నెక్స్ట్ ద్వితీయ సంబోధన ప్రథమ విభక్తి హే మతే, హే మతీ, హే మతయః. ద్వితీయ విభక్తి మతిం, మతీ, మతీః. తృతీయ విభక్తి ఏకవచనం మత్యా, ద్వివచనం మతిభ్యాం, బహువచనం మతిభిః. చతుర్థి విభక్తి ఏకవచనం మతయే, ద్వివచనం మతిభ్యాం, బహువచనం మతిభ్యః. ఇక్కడ మనం గమనించినట్లయితే చతుర్థి విభక్తిలో ఏకవచనంలో మత్యై ఉంది, మత్యై ఉంది, మతయే ఉంది. ఏది రాసినా సరిపోతుంది, ఒకటి రాస్తే సరిపోతుంది. పంచమి విభక్తి ఏకవచనంలో కూడా 2 ఉన్నాయి. ఇక్కడ మత్యాహ ఉంది, మతేహ ఉంది. ఒకటి రాస్తే సరిపోతుంది, మతేహ. ద్వివచనం మతిభ్యాం, బహువచనం మతిభ్యః. షష్ఠి విభక్తి మనకు ఏకవచనంలో 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి రాస్తే సరిపోతుంది, మత్యాహ ఉంది, మతేహ, మతేహ. ద్వివచనం మత్యోహ, బహువచనం మతీనాం. సప్తమి విభక్తి ఏకవచనంలో 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి రాస్తే సరిపోతుంది, మత్యాం, మతౌ. నెక్స్ట్ ద్వివచనం మత్యోహ,
బహువచనం మతీషు. ఈ విధంగా మనం ఇది కూడా సేమ్ ఫార్మెట్ ప్రకారంగానే ఉంటుంది. మన కవి శబ్దం వస్తే ఈజీగా ఈ మతి శబ్దం కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈకారాంతః స్త్రీలింగः నదీ శబ్దः. ఈకారాంతః స్త్రీలింగः నదీ శబ్దः. మనం విభక్తులు రాసుకోవాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ విభక్తి ఏకవచనం నదీ. మనకు ఫార్మెట్ ప్రకారంగా ఫస్ట్ శబ్దం ఉంటుంది నదీ. నెక్స్ట్ ద్వివచనం నద్యౌ, బహువచనం నద్యః. ఇక్కడ మనకు పితృ శబ్దం రాసుకున్నాం కదా, మనకు పితృ శబ్దం లాగానే సేమ్ ఇది కూడా ఉంటుంది. సంబోధన ప్రథమ విభక్తి హే నదీ, హే నద్యౌ, హే నద్యః. ద్వితీయ విభక్తి నదీం, ద్వివచనం నద్యౌ, బహువచనం నదీః. తృతీయ విభక్తి ఏకవచనం నద్యా, ద్వివచనం నదిభ్యాం, బహువచనం నదిభిః. చతుర్థి విభక్తి ఏకవచనం నద్యై, ద్వివచనం నదిభ్యాం, బహువచనం నదిభ్యః. పంచమి విభక్తి ఏకవచనం నద్యాః, ద్వివచనం నదిభ్యాం, బహువచనం నదిభ్యః. షష్ఠి విభక్తి ఏకవచనం నద్యాః, ద్వివచనం నద్యోః, బహువచనం నదీనాం. సప్తమి విభక్తి ఏకవచనం నద్యాం, ద్వివచనం నద్యోః, బహువచనం నదీషు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ఏకవచనంలో ప్రథమ విభక్తి, సంబోధన, ద్వితీయ మన ఫార్మెట్ ప్రకారంగా ఉంటాయి. ప్లస్ ద్వివచనంలో 3 సేమ్ ఉంటాయి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ, ద్వితీయ ఈ 3 సేమ్ ఉంటాయి. నెక్స్ట్ తృతీయ, చతుర్థి, పంచమి మనకు ద్వివచనంలో సేమ్ ఉంటాయి. నదిభ్యాం, నదిభ్యాం, నదిభ్యాం. మనకు షష్ఠి పంచమి, షష్ఠి విభక్తి ఏకవచనంలో సేమ్ ఉంటాయి. నద్యాః, నద్యాః. నెక్స్ట్ అదేవిధంగా బహువచనంలో కూడా సేమ్ ఉంటాయి. నదిభ్యః, నదిభ్యః. మనకి ఈ విధంగా ఫార్మెట్ ప్రకారంగా మనం ప్రాక్టీస్ చేసుకుని మనకి శబ్దం నేర్చుకుంటే ఈజీగా మనకు 15 మార్క్స్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.